పేకాట అన్నది స్కిల్డ్ గేమ్. ఆ పేకాటలో ఎంతోమంది పాడైపోయేటటువంటి పరిస్థితి అందరూ చూస్తున్నటువంటిది. అయితే దీనిపైన సుప్రీంకోర్టు చెప్పేది ఏమిటి? ఈ పేకాట అన్నటువంటిది సహజంగా అందులో రాణి పడవచ్చు, లేకపోతే హౌస్ రావచ్చు, రాజు రావచ్చు, లేకపోతే ఇంకోటి రావచ్చు. ఇట్లాగా వచ్చేటప్పుడు దాన్ని బేస్ చేసుకొని గేమ్ ఆడతారు. దాని మీద ఎంతో కాస్తారు, పందాలు వేస్తారు, పందాలు, పై పందాలు ఇట్లాంటివన్నీ వేస్తారు. ఇవన్నీ వేసి దాన్ని ఒక రాద్ధాంతంగా చాలామంది అందులో పాడైపోయేటటువంటి విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఎక్కువగా 10 మంది సమూహం కూడి ఆ పేకాట ఆడారు అనుకోండి, దానికి ఒక లైటింగు, దానికి సంబంధించి ఈ ఎక్విప్మెంట్స్ ఏవైనా ఉంటాయి కదా, వాటికి కాస్తో కోస్తో ఆ అమౌంట్ ఎక్స్పెండిచర్ అవుతుంది కాబట్టి ఆ అమౌంట్ ఖర్చు పెట్టుకోవాలి. అంతవరకే కానీ దానికి అనుగుణంగా పందాలు, పై పందాలు కాసుకొని ఒక జోజంగా ఆడకూడదు అన్నటువంటిది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. అట్లాగే హైకోర్టు కూడా తెలియజేస్తున్నటువంటిది మొట్టమొదటి విషయాన్ని. అంటే ఇది ఒక జోజం కింద ఆడకూడదు, జోజంలాగా ఉండకూడదు, దానివలన ఎంతో నష్టం కలుగుతుంది అన్నటువంటిది. నమస్తే.